యాక్షన్ యాక్షనే వచ్చింది. చూసింది చాలు, డైలాగ్ చెప్పు. మొఖం అంతా మళ్ళీ వచ్చినుల్లా అయితే ఏమేమో చేస్తాను. యాక్షన్ టమాటాలు కొయ్యాలి. ఏం పెట్టి వంట వేసి పెట్టి అన్న లేకపోతే కూలర్ పెట్టి అన్న ఫ్యాన్ పెట్టి అన్న తెలిసిపోయిందా తెలిసిపోయిందా మొఖం అంతా మళ్ళీ వచ్చినుల్లా అయితే ఏమేమో చేస్తాను. బగారా చికెన్ ఆగు కాళ్ళు కొంచెం దంచకు. ఆమె ఇవి చేస్తున్నామో కానీ ఆమె చెమటలు వస్తున్నాయి. వెళ్తూ ఇయ్యాలనే ఎన్ని రోజులకు కెమెరా ముందుకు 10 రోజులకు వచ్చినావా? 10 రోజులకు కెమెరా ముందుకు వచ్చిన బగారం. ఈ రోజు అయితే చూసిరు కదా అన్నలు ఒక్కళ్ళు ఇయ్యాలనైతే మనం చేసే ఫుడ్ ఏంటిదనంటే బగారా చికెన్ అనుకుంటున్నా. స్పెషల్ గా 10 రోజుల దాకా మీ ముందు నేను కనిపించలేదు, కెమెరా ముందుకు రాలేదు, ఏ వీడియో చేయలేదు. మొన్న మా మమతక్కనైతే ఎమోషనల్ గా వీడియో పెడితే నాకు గుండె తరుక్కపోయింది. ఎనీవే ఏదైనా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, కోల్పోతేనే దాని విలువ తెలిసి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ మమతక్క ఫేస్ చేసింది. సో ఎప్పుడైనా ఒకటి మాత్రం నిజము అన్న లక్కలు ఏంటిదనంటే మనిషి ఉన్నప్పుడు మనిషి పడే స్ట్రగుల్, మనిషి పడే కష్టం ఏది కూడా జనాలకు అర్థం కాదు. ఇంట్లో కూడా అర్థం కాదు. ఎప్పుడైతే మనం వాళ్ళ నుంచి వెళ్ళిపోతామో అప్పుడే ఆ విలువ అనేది, ఆ కష్టం అనేది, ఆ పెయిన్ అనేది వాళ్ళు అనుభవించినప్పుడు మాత్రమే అది తెలుస్తుంది అంటారు. సో నా హెల్త్ ఇష్యూ మీకు తెలిసిందే. నేను 7-8 months నుంచి నా హెల్త్ వల్ల నేను చాలా ఫైట్ చేసుకుంటూ రావడం వల్ల ఇట్లా మొత్తం ఇట్లా సన్నగా అయిపోయి ఇట్లా సిక్ అయిపోయి ఇట్లా అయితేనా ఇప్పుడు కూడా ఏదో కెమెరా ఉంది అని నేను నవ్వుతూ హ్యాపీగా మాట్లాడు. ఎందుకంటే ప్రతి ఒక్క యూట్యూబర్ కెమెరా ముందు నటించడమే తప్ప పర్సనల్ గా వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే, నాకు మెయిన్ గా ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే నా హెల్త్ మాత్రమే. నా హెల్త్ వల్ల మాత్రమే నేను సఫర్ అయ్యి బ్యాక్ ఉండాల్సి వస్తుంది. మమతక్క నేను కాంబినేషన్ లో చేయక 10 రోజులు అవుతుంది. మమతక్క ఏడితేనే అయితే గుండె తరక్కపోయింది. అర్థం కావాలి, నీకు అర్థం కావాలి. నేను ఏంటంటే ఫస్ట్ నేను జెన్యున్ గా ఉంటా, మంచిగా చూసుకుంటా. అంతా ఇదే ఎప్పుడు నాతను కొట్లాడుకుంటా పెడుతుంది. మనం ముచ్చట ఈ సోదంతా పక్కకెడితే జరిగిపోయింది. ఇప్పుడు జరిగేదాని గురించి ఆలోచించాం. ఏదైనా జరిగిపోయింది మళ్ళీ రిపీట్ రావాలి అని అంటే రాదు. జరగబోయే దాని గురించి మనం ఆలోచించి స్టెప్ తీసుకుంటే ఇంకేమేం చేయాలన్నది ఆలోచించాలి. సో ఇప్పుడైతే మనం అయితే చికెన్ బగారా రైస్ చేద్దాం. ఇలా మనమే మళ్ళీ ఇలా మొత్తం స్టార్ట్ చేస్తే మిమ్మల్ని పొద్దుగక్కుడే నేనైతే తిన్నుల్లో ఇయ్యాల. నేను నాకైతే ఒక పొద్దు ఇయ్యాల. ఎందుకనంటే నేను నవ్వుతే మీరు కూడా నవ్వుతారు. సో మనం సంతోషంగా ఉండి ఇతరులను సంతోష పెట్టడమే నా ఒపీనియన్. ఇప్పుడు మొదలు ఏం చేసినాయి మిరపకాయలు నన్ను ముందు నడిపించేది మమతక్కనే ఈ వంటలల్లా. మిరపకాయలు, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, టమాటాలు. ఉల్లిగడ్డ ఫస్ట్ అన్నం వండుదామా? అందులోనే నూనె పోసి ఆలకాయలు, లవంగాలు. ఇప్పుడు బగారాకి ఫస్ట్ తాల్పు పెట్టిన తర్వాత బియ్యం నానబెట్టి ఉంచిన. ఫస్ట్ బియ్యం నానబెట్టుకోవాలి. ఎంత? అరసోడు బియ్యం కదా, అరసోడు నీళ్లు పోసుకొని మళ్ళీ కొన్ని పోసుకోవాలి. మన అన్నం దగ్గర రైస్. ఇప్పుడు ఇంట్లో ఒక చెంబు తీసుకున్నా నేను. ఆ చెంబుతో 2 చెంబుల బియ్యం పోసిన, 3 చెంబుల నీళ్లు పోయాలి. సో ఇప్పుడైతే చేయంగా ప్రాసెస్ చూపిస్తారు. ఎప్పుడు బగారా ఎండకి ఎట్లా అంటే ప్రొద్దున వేద్దామంటేనేమో ఎప్పుడు బగారా రైస్ అయితే వీడియోలో ట్రై చేయలే, అందుకని ఇప్పుడు చేస్తాను. సో వచ్చిన చెప్పు నువ్వే. ఇగో ఏమంటదంటే మళ్ళా మాకు ఎనుకుంటు అనిపించింది, ముందు నడిపించింది. టమాటాలు కొయ్యాలి, ఇట్లా ఊపద్దా వీటి విన కొయ్యాలి అని అంటున్నా. చెప్పుతున్నా టమాటా పొడుగు కొయ్యి. అంటే ఏంటిది? టమాటాలు, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, అల్లం, ఆలకాయ, లవంగాలు, బగారు సామాను. ఫస్ట్ తాలిపేయాలి. ఇప్పుడు మనం టమాటా పోసుకోవాలా? ఇవెందుకు పుల్లగనా? ఒకటి కొయ్యాలి అట్లా కూసా.
సిలిండర్ లాంటి పెట్టు, బొడ్డు చాలు పెట్టి ఫస్ట్ మొట్టమొదటిసారిగా సిలిండర్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. వెల్కమ్ టు జానమ్మ కుకింగ్ ఛానల్. సో ప్రాసెస్ తెలుగు గంజు పెట్టరా. గంజు పట్టరా. సో ఫస్ట్ అయితే మనం బగారా వేసుకోవాలి. బగారాకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బగారాకు, మిరపకాయలు, టమాటా, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ఆ కుడుక పొడి కూడా ఎందుకు చికెన్లో అది చికెన్ లకట. ఎట్లా చికెన్ ఎట్లా అనుకుంటారో మనకు తెలిసిందే ప్రాసెస్. చికెన్ గురించి అంతా చెప్పక్కర్లేదు. ఇప్పుడు బగారాని అయితే నేను చెప్తాను, ఎందుకంటే నేను బగారా ఎప్పుడు చేయలేదు. చికెన్ కూడా ఎప్పుడు అనలే కానీ చూద్దాం అంటే అమ్మ వండకపోతే నేనే వండుతా. ఇది బగారకు నూనె బాగా పోయద్దు, బగారకు బాగా నూనె పోయద్దట. ఎందుకంటే నూనె చూపెట్టు కొంచెం ఇంకా పోయి సరిపోతుందా? ఇంకా గింత అంత బియ్యం ఎంత? చాలు అరసోడు. కొంచెం నీరసంగా ఉంది అన్నలు అక్కలు, అందుకని ఇంకా యాక్టివ్ గా మాట్లాడలేకపోతున్నా. అంతకుముందు వీడియోలలో చాలా ఫన్నీ ఉండే, ఇప్పుడు కొద్దిగా డల్ అయినా కదా. ఇంకొక 2 days అయితే వేసేస్తా కెమెరా తీసుకోవడం. వేసేస్తే నూనె నోటి అయ్యే నిన్ను వేసేస్తాడు. ఇప్పుడు అది కాగలాగు కాగిందక్క. వెళ్ళిపోయి బగారాకులు ఫస్ట్, లేకపోతే వెళ్ళిపోయి చెప్పేదాన్ని నీకే తెలియదు, ఇక నాకే తెలుస్తుంది నేర్చుకునేదానికి. నిజమే. మరి బాగా సిలిండర్ బంద్ చేయాలి. ఇక బంద్ చేయి తక్కువ పెట్టు. ఇప్పుడు ఎల్లిగడ్డ ఏం కాదురా, ఊగుతుంది కానీ వెయ్యి నూనె ఏం కాదు. మళ్ళీ అంటు పెట్టు, దూరం జరుగు. మరి ఇసురాకు మొన్నటి తీరు ఏం కాదు కానీ బగారాకులే. అన్ని బగారకు సంబంధించిన చాలా మాడిపోతుంది. ఎల్లిగడ్డలు మిరపకాయలు ఫస్ట్ కలుపు, ఫస్ట్ తిరుగుతుంది ఇందే మనం కలుపుతుంది. మాడిపోయింది చాలు. బొగ్గు పట్టుకర పట్టి దించి ఉల్లిగడ్డ అవన్నీ అబ్బ తాల్పున ఎప్పుడు బొగ్గు చేస్తుంది. మన తలకాయ కూర వేసింది కానీ కమ్మనే ఉంది. మరి ఇవాళ ఎట్లుంటుందో. ఫస్ట్ ఒకసారి సిలిండర్ అంటపెట్టు. ఉల్లిగడ్డలు సరే వాసన సర్వద్దు కానీ అయితే సిలిండర్ అంటపెట్టి ఫస్ట్ ఉల్లిగడ్డలు టమాటాలు వేసుకో. అవి ఇవి అటే కోలుతాయి. నువ్వు పుదీనా ఇంకా అవన్నీ కావాలి కానీ నీ వంట అక్కడికి కానీ ఉల్లిగడ్డలు టమాటలే అది బాగా పెట్టవు, తక్కువ పెట్టు, బాగా తక్కువ పెట్టు సిలిండర్. అది మాడిపోతుంది జమ్నా. టమాటాలు నువ్వు ఉల్లిగడ్డ చెప్పిన చెప్పిన అయ్యి అవన్నీ కదా ఒక సన్నం కోసినాయి. కాలుపంతా మాడిపోయింది. చాలుగా కలుపు, మెల్లంగా కలిపి ఒకసారి కలిపి ఆ స్టైల్గా చేద్దు కానీ మాడిపోయింది. అది మూతే కొంచెం అయితే ఇప్పుడు తాల్పు అయితే పెట్టేసిన. అంటే తాల్పుకి కావాల్సిన పదార్థాలు అయితే గంజులు వేసేసిన. ఆ గంజులో కొంచెం ఆ పదార్థాలు గోలిన తర్వాత ఉప్పు వేసి వాటర్ పోయాలి గంటే. కారపొడి ఇలా బగారాల కారపొడి వేసుకోరు జన. పసుపు మన ఇష్టం, పసుపు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎలా పడుతుంది? చాలా అందంగా పడుతున్నావు, మంచిగా లేవు ఇయ్యాల. అబ్బా ఫ్యాన్ పెట్టి వేసి పెట్టిస్తా చెల్లె, నీకెందుకు రాంది? వెనుక ఒక సందు ఉంది చూడు, ఆ సందు కాడ వేసి పెట్టిస్తా. ఏం పెట్టి వంట వేసి పెట్టి అన్న, లేకపోతే కూలర్ పెట్టి అన్న, ఫ్యాన్ పెట్టి అన్న. పోతా కలుపు. తెల్లగా వస్తలేవు కానీ వీడియోలో కాల్చుకునేవు. అది చూడు ఎర్రగా అయినా. ఎసట్లని ఉప్పెద్దు కానీ ముందర సెంబుంది చూడు,
ఆ చెంబుతో నీళ్ళు పోయి ఆ నీళ్ళు పోయినా మొత్తం ఒక చెంబు నీళ్ళు. పోయి నువ్వు ఇంకో చెంబడి తేవాలి. ఆ చెంబు పోయి ఏం కాదు పోయి లేచి మళ్ళీ చెంబడి తేపు. అని మధ్య మధ్యలో ఇలా వాకింగ్ కూడా ఉంటుంది, వాకింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇంకో చెంబడి తేపు. ఉడకడానికి రైస్ ఉడకడానికి చాలు సరిపోతే చాలు. పొడి పొడి ఉంటుంది కావచ్చు అని ఓకే చాలు తిని బాగద్దు. ఇట్లా గిట్లా ఆ గోక్కుంటి వంట ఎత్తున్నా ఎట్లుంటుందో ఉప్పై ఉప్పు డబ్బును చక్కెర డబ్బు ఒక తీరే ఉంది. నేను చక్కెర డబ్బా చూసి ఉప్పు డబ్బు అనుకున్నాను. అట్లా మీ ఇంట్లో కూడా మీరు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయితే కామెంట్ చేయరు. ఉప్పు చూపించు ఇంకింతే తగినంత ఉప్పు కడగచ్చేది. ఏం చెప్తావు అడుగుతావా? ఎసరు రావాలి. అది మూత పెట్టకు జనం పొంగత్తుంది మళ్ళీ వంగిపోతుంది. నిదానమే ప్రధానం కానీ ఇంకా గిన్నె అన్ని తెచ్చిపోయి బాగా వద్దు. గిన్నె అన్ని చెప్పను. ఇప్పుడైతే మనకి ఎసరు వచ్చింది కాబట్టి ఈ బియ్యాన్ని కొత్తిమీర ఆకుందా ప్రీతిలో? కొత్తిమీర ఆకుందా? టీఎస్సీ అయితే అన్ని వంటలు నేర్చుకుంటాను. అంపే ఏం కదా వాటర్ తోటి నంపచ్చు. అయితే కలర్ఫుల్గానే కొడుతుంది. ఎట్లుంటుందో కానీ పసుపు వేయలేగా మరి. పసుపు వేయరు ఆయన పోయి బియ్యం ఆయన ఏం కాదు. బియ్యం ఏం కదా వాటర్ తోటి పోయి ఏం కాదు. కలపాలి. ఆడికాడికి అవుతుంది. మూత మెత్తగా అవుతుందో పొడి పొడి అవుతుంది. ఏం కాదు అయితే కొంచెం తక్కువ పెట్టు పొంగిపోయేది. చికెన్కి మొత్తానికి అయితే బగారా అయిపోయింది అన్నలు ఒక్కలు. ఇక చికెన్ అంటే మనం చికెన్ రొటీన్ వండుకుంటాం అందరికి తెలిసిందే. సో నాకు అంటే బగారా అనేది ఎట్లా వేయాలో తెలియదు, అందుకనే నేను చేసిన. ఇక ఎప్పుడు నార్మల్ అన్నం వండుకొని చికెన్ తింటే అంత ఏమనిపిస్తలే అని చెప్పేసి ఇలా మీకోసం చికెన్ బగారా వేద్దామని చెప్పేసి అయితే చేసిన. ఇప్పుడు అవ్వ చికెన్ వండుతుంది. చికెన్ వండిన తర్వాత తినంగా చూపిస్తా, దారి చూపిస్తా బగారా అయితే. అంటే నేను వండితే ఎట్లుంటది అన్నది ఫస్ట్ చేసిన నేను. సిలిండర్ బంద్ కాలుతుంది మెల్లగా. ఎట్లా వండినా సూపర్ అండి. ఫైనల్ గానైతే నేను ఒక పని నేర్చుకున్నా. అంటే దీంతో 7 or 8 ఫుడ్ వీడియో చేస్తుండే బగారా కూడా నేర్చుకున్నా. ఇక నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడైతే మంచి చికెన్ వండుకొని వేడి వేడి బగారాలా చికెన్ కర్రీ వేసుకొని తిందాం. వేడి చికెన్ లా బగారా రైస్ అయింది, తింటాం. చూడు ఆల్రెడీ వేసుకున్నాం. ఎట్లుందా ఎప్పురే రైస్ ఎట్లుంది? లచ్చా నువ్వు దీన్ని చెప్పాలి ఎట్లుంది. ఇంకా తినలేదా? తింటానా అందరూ తింటానా. బాబుకి ఎత్తుందమ్మా. మంచి అండి నాని పొడి పొడి నేనే అండి నీ అలా మంచి అండినా. ఇది నా కొంప, నా చిచి నా పల్లెం. ఇప్పుడు నేను తింటా. ఎట్లుందో భయం అవుతుంది దేవుడా. తింటున్నా ఎట్లుంటా. ఓకే బాగుంది.